గోల్డ్ షాప్ పెట్టాలంటే ఎక్కడి నుండి కొనాలి, అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఎలా పెడితే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది, ప్రతిదీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అండ్ మెయిన్ డౌట్ ఏంటంటే ఎంత బడ్జెట్ అనేది కావాలి ఒక గోల్డ్ షాప్ కానీ పెట్టాలనుకుంటే అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మేము గోల్డ్ షాప్ పెట్టడానికి ఇంచుమించుగా మాకు 5 lakhs అయితే ఖర్చు అయింది. 5 lakhs ఎలా ఖర్చు అయిందంటే ముందుగా అడ్వాన్స్ అనేది 1,00,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇంటీరియర్కి చుట్టూ ఉన్న ఇంటీరియర్కి 1.5 వరకు అయితే అయిపోయింది. అండ్ స్టాక్ విషయంకి వస్తే 2 lakhs వరకు అయితే అయిందనమాట. 2 lakhs ఒకేసారి పెట్టలేదు మేము. ఫస్ట్ స్టాక్ అనేది 80,000తో తీసుకొచ్చాము, తర్వాత స్టాక్ అనేది ఒక 40,000 తీసుకొచ్చాము. అలా మనకి 2 lakhs వరకు స్టాక్ అయితే పెట్టడం జరిగిందనమాట. అంటే మెయిన్ మన బ్యాంగిల్ స్టోర్లో ఏవేవి పెట్టాలనుకున్నామని అంటే మీరేం పెడతారన్నది కూడా చెప్తాను. మెయిన్ గిఫ్ట్స్, టాయ్స్, ప్లాస్టిక్ ఐటమ్, ఫ్యాన్సీ ఐటమ్ అండ్ అదేవిధంగా బ్యాంగిల్స్, ఈ 5 వెరైటీస్ అయితే పక్కాగా మన స్టోర్లో అయితే ఉండాలన్నమాట. ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఓన్లీ ఫ్యాన్సీ అంటే ఫ్యాన్సీగా పెట్టకూడదు, టాయ్స్ పెట్టాలి, గిఫ్ట్స్ కూడా పెట్టాలన్నమాట. అప్పుడు మాత్రం మీరు రన్ చేయగలరు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీటిలో అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక ఐటెం అయిపోతే ఇంకొక ఐటెం తీసుకురావచ్చు. మనలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక ఐటెం అయిపోయేలోపు ఇంకొక ఐటెం తేవడానికి డబ్బులు అనేవి ఉండవన్నమాట. ఎలా అంటే ఫర్ సపోజ్ బ్యాంగిల్స్ ఫ్యాన్సీ ఉంది, ఒక పక్క బ్యాంగిల్స్ అయిపోతుంటాయి, ఇటుపక్క ఫ్యాన్సీ సేల్ అవ్వకపోతే బ్యాంగిల్స్ మనం పెట్టలేము. బ్యాంగిల్స్ పెట్టే టైంకి టాయ్స్ అయిపోయే టైంకి గిఫ్ట్స్ అయిపోతాయి అనమాట. ఇలా మనం అన్నిటికీ పెడుతూ ఉన్నప్పుడు మనకి డబ్బులు అనేవి కనిపించవు. అండ్ ప్రతి మంత్ రెంట్స్ కూడా మనం పే చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం 10,000 రూపాయలు రెంట్ పే చేస్తున్నాం కాబట్టి చాలా ఇబ్బంది పడిపోతాం అనమాట. అండ్ మీరు ఒక బడ్జెట్లో ఒక షాప్ పెట్టాలంటే ముందుగా లొకేషన్ మంచిగా చూసుకొని ఒక 5 lakhs అయితే మినిమం మీ చేతిలో అయితే ఉండాలి. అండ్ బ్యాంక్లో కూడా ఒక 2 lakhs అయితే ఉండాలన్నమాట. అంటే మొత్తం 7 lakhs ఒక బ్యాంగిల్స్తో చిన్నగా మాలా ప్లాన్ చేయడానికైనా ఉండాలి. మాది పెద్దది కాదు, చిన్నగా పెట్టాలనుకుంటే. ఎందుకు 5 lakhs అయిపోతాయి, 7 lakhs అయిపోతాయి ఒక గోల్డ్ షాప్కి ఎందుకు అంత అనుకుంటారు మీరు. ఒక యూట్యూబ్లో చెప్తారనమాట, 50,000కి బ్యాంగిల్ స్టోర్, 1,00,000 రూపాయల బ్యాంగిల్ స్టోర్ పెట్టవచ్చు, లేదా 30,000తో బ్యాంగిల్ స్టోర్. అది సమస్యే కాదు. 50,000 పట్టుకుంటే కనీసం ఒక మూట చేతితో పట్టే మూట ఫ్యాన్సీ కూడా రాదనమాట. అలా ఉన్న రేట్లు అనుకుంటాం, ఎంతో మార్జిన్ ఉంటుంది, ఎంతో ఉంటుంది అనుకుంటాం. కానీ చాలా డ్యామేజ్లు ఉంటాయి, మిగిలిపోయిన ఐటమ్ ఉంటుంది. అండ్ తెలియకుండా తీసుకొచ్చిన తర్వాత ఏవో ఒక చిన్న తిరిగిపోతే చల్లదు, అలానే ఉండిపోతుంది అనమాట. ఐటము డెడ్ ఐటమ్ ఉంటుంది, అండ్ ఓల్డ్ అయిపోయింది ఉంటుంది. కాస్మెటిక్స్ కూడా డేట్స్ అయిపోతాయి, ఒక్కొక్కసారి చల్లాల్సి వస్తుంది. డేట్ ఉంటేనే తీసుకుంటారు జనాలు. సో చాలా ఇబ్బందులు ఉంటాయి అనమాట. 5 lakhs మినిమం 5 lakhs చేతిలో ఉండాలి. షాపు మినిమం మీరు అడ్వాన్స్ పే చేయండి, ఎవరు షాప్ ఎవరు మినిమం 1,00,000 రూపాయలు అడ్వాన్స్ అయితే పే చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ అదేవిధంగా రెంట్ కూడా ఉంటుంది. ఇదే కాకుండా ఇంటీరియర్ చేయించడానికి 1,50,000 ఈజీగా అయిపోతాయి అనమాట. మీకు పక్కాగా 1,50,000 లోపు ఇంటీరియర్ అయ్యిందని ఎవరైనా చూపించండి. మరీ చిన్న షాప్ అయితే 1,00,000 రూపాయలు అవుతుందేమో, కానీ మినిమం మా సైజు వచ్చి 12x15, దీనికే మాకు 1,50,000 అయిపోయింది ఇంటీరియర్కి. అంటే అన్నీ చేయించుకున్నాం కాబట్టి. అన్నీ చేయించుకున్నామంటే మరీ అంత హై రేంజ్లో చేయలేదు, మరీ అంత లో రేంజ్లో చేయలేదు, ఒక మాదిరిగానే చేసాము. ఇదంతా చుట్టూ చేయడానికి స్క్వేర్ ఫీట్కి ఎంత అని తీసుకుంటారు. స్క్వేర్ ఫీట్కి 110 రూపాయలు తీసుకుంటారు. మెటీరియల్ అంతా మందేనే, 3-4 వర్కర్లు వస్తారు. అందరూ చేయడానికి ఇంచుమించుగా 1,50,000 అయిపోద్ది అనమాట. మనకి గోల్డ్ షాప్లో మేజర్ డెడ్ ఐటమ్ ఏదైనా ఉంటే ఈ 2 లక్షలు డెడ్. మీకు కళ్ళు మూసుకొని అవి రావు, ఇంకా మర్చిపోవడమే. ఇంకా ఆ 2 లక్షలు పోయినట్టే. ఈ 2 లక్షలు మీరు బయట వడ్డీలకి ఎక్కడైనా ఇచ్చుకున్నా లేదా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా చాలా డబ్బులు వస్తాయి. కానీ ఈ 2 లక్షలు మాత్రం డెడ్ అయిపోయినట్టే. మీకు ఇవి తీయాలని అంటే అది అసాధ్యం. అది సేల్ బాగుండాలన్నమాట, బాగా అవ్వాలి. రోజుకి 1,000-2,000 అయితే మీరైతే తీయలేరు. అమౌంట్ మినిమం 5,000 అవ్వాలి సేల్. 5,000 అయినప్పుడు మాత్రమే ప్రాఫిట్స్ అనేవి బాగుంటాయి, మార్జిన్స్ అనేవి ఉంటాయన్నమాట. ప్రతి ఐటెం మీద యూట్యూబ్లోని, ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు పెట్టేస్తున్నారు కదా,
ఐటెంలు రిటైలర్స్కి హోల్సేల్లో మీరు తీసుకుంటారు కదా, మీకు చాలా తక్కువ పడుతుంది అంటే చాలా తక్కువ పడుతుంది కరెక్టే. మనం వెళ్ళడానికి ఎంత అవుతుంది, రావడానికి ఎంత అవుతుంది, వచ్చిన ఐటమ్స్ మనం అమ్మడానికి అంత వేస్టేజ్ ఉంటుంది. కొన్ని తీసుకోరు, తీసుకున్న వాళ్ళు ఎంచి పాడు చేసేస్తారు కొన్ని ఐటెంలు. చాలా ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఫేస్ చేయాలి. అండ్ మోడల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి. అప్డేట్ అవ్వకపోతే ఈ షాప్లో ఇవేనా, ఇంకా చూపించండి, ఇవే ఉన్నాయా అని అడుగుతుంటారు. మన ప్రాబ్లమ్స్ అనేవి అర్థం చేసుకోరు కస్టమర్స్. ఎప్పుడు మన ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోరు. మనమే స్టాక్ని అప్గ్రేడ్ చేసుకోవాలి, మనమే ఇంకొంచెం డెవలప్ చేసుకోవాలన్నమాట. సో షాప్ గురించి చెప్తున్నాను. ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటేనే మన షాప్ అనేది నలుగురికి తెలుస్తుంది. ఓకే కొత్త మోడల్స్ వస్తున్నాయని చెప్పి జనాలు కూడా వస్తారన్నమాట. కొందరు టైంపాస్ బ్యాచ్ వస్తారన్నమాట. ఎప్పుడూ చూస్తారు, ఏది తీసుకోరు, జస్ట్ చూస్తూ ఉంటారు, వెళ్ళిపోతుంటారు. మనం ఎక్కువగా మనం ఫోకస్ పెట్టకూడదు. మనం ఒక ఐటెం గురించి అడిగారంటే ఆ ఐటెం తెచ్చి పెట్టేద్దామని కాదు. ఒక 5-6 అడిగితే అప్పుడు ఆ ఐటెం తిండి. అన్నీ ఉండాలంటే అన్నీ ఉంచలేము మనము. ఎక్కువ రెగ్యులర్గా ఏదైతే సేల్ అవుతుందో అవి మాత్రమే పెట్టడానికి ప్రయత్నించండి. అడుగుతున్నారు కదా అని చెప్పి అన్నీ తెచ్చి పెట్టేస్తే మనమే లాస్ అయిపోతాం అనమాట. అది కూడా ఆలోచించుకోండి. గాజు షాప్లో మేజర్ డ్రాబ్యాక్ వచ్చి ప్లెయిన్ గాజులు వచ్చేది ఏమి ఉండదు, పోయేదే ఉంటుంది, మొత్తము ఇరిగిపోతాయి అనమాట. అందరైతే చాలా తక్కువకి అమ్మేస్తారు అనమాట. 15 రూపాయలు గట్టి అమ్ముతుంటారు. వాళ్ళకి మరి ఎలా కిడతాదో తెలీదు. అంటే నేను అంటుంది ఏంటంటే 15 రూపాయలు అలా అమ్మేసి కస్టమర్స్ ముందు రాబెట్టుకుంటారు అనమాట. ప్లెయిన్ గాజులు ఎలాగో రాదని వాళ్ళకి తెలుసు కాబట్టి వచ్చినాక వాటితో పాటు ఇంకేదైనా కొంటారు కదా ఐటమ్స్ అని చెప్పి ఆ 15 రూపాయలు పెడతారు. మేమైతే అలా అమ్మలేకపోతున్నాం, అంటే తక్కువకి అమ్మకూడదు. ఎందుకనంటే మాకు ఇంకా 1 year ఎక్స్పీరియన్స్ ఉంది. పాలకొండలో దగ్గర ఒక 5-6 షాపులు ఉంటాయి అన్నమాట, మెయిన్ షాపులు. వాళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు నుండి గాజుల షాప్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. వాళ్ళంతా పనిపోయారు అనమాట. వాళ్ళకి బాగా తెలుసు, వాళ్ళు వెల్ సెటిల్డ్ అనమాట అందులో. అది తప్పు అయితే కాదు. అది వాళ్ళని మనం బీట్ చేయాలి, వాళ్ళకంటే బాగా చేయాలంటే వాళ్ళకంటే బెటర్ మోడల్స్ తేవాలి, వాళ్ళకంటే బెటర్ క్వాలిటీ ఉండాలి, వాళ్ళకంటే బెటర్ స్టాక్ అయితే ఇవ్వాలి, వాళ్ళకంటే బెటర్ ప్రమోషన్స్ అయితే చేయాలి. అప్పుడు మనం ఫేమస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అప్పుడు మనం బాగా అమ్మచ్చు. అంతవరకు చేయలేకపోతున్నాము. చేయాలంటే ముందు డబ్బులు ఉండాలి. అలా అని అది రిస్క్తో కూడుకున్న పని కూడా. ఇప్పుడు ఓకే ఫేమస్ అయిపోతుంది, ఎలాగైనా మనం సక్సెస్ అయిపోతామని చెప్పి డబ్బులు అనేది ఇందులో పెట్టినా సరే అప్పుల పాలు కూడా అయిపోవచ్చు. అది ఎలా అంటే బిజినెస్ అన్నది అటు ఉంటుంది ఇటు ఉంటుంది. ఒక చెరువు మధ్యలో నించున్నట్టు ఉంటుంది అనమాట. ఇటైనా పడిపోతాం, అటైనా పడిపోతాం. వెళ్తే స్ట్రైట్కి వెళ్ళిపోతాం. వెళ్తే మంచిదే. 100కి 90% ఫెయిల్యూర్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట బ్యాంగిల్ స్టోర్ పెట్టాలనుకుంటే. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన షాప్స్ ఉంటాయి కాబట్టి బ్లైండ్కి వెళ్ళిపోతారు అనమాట. మన షాప్ తెలీదు వాళ్ళకి ఫర్ సపోజ్ గాజులు అంటే టక్కన స్ట్రైట్కి వెళ్ళిపోతారు అనమాట. ఎలా అంటే కొన్ని ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి అనమాట. అలా ఫిక్స్ అయిపోతాయి, ఇంకా లైఫ్ లాంగ్ అలానే రన్ అయిపోతుంటాయి. అలాంటివి ఏంటంటే వాళ్ళు అంతంటే అంతే ఇచ్చేస్తారు, వాళ్ళు అంతంటే అంతే అనమాట. బేరాలు ఉండవు, ఏముండవు అనమాట. అది ఇబ్బంది అయితే అవుతుంది. సో చేసుకోవాలి, షాపులు పెట్టుకోవాలని చాలామంది అనుకుంటున్నారు. ఎక్కడి నుంచి స్టాక్ తేవాలి ఏంటని చాలామంది అడుగుతున్నారు కదా. మెయిన్లీ స్టాక్స్ ఎక్కడెక్కడ దొరికితే చెప్తాను మీకు క్లారిటీగా. మెయిన్ మీద నుండి వద్దాం కిందకి. మెయిన్ ఢిల్లీ అండ్ ముంబై, బెంగళూరు, ఈ మెయిన్ టౌన్స్ నుండి మనకి హైదరాబాదు ఇటు వస్తాయి అన్నమాట. హైదరాబాద్లో కూడా మనకి హోల్సేల్ షాప్స్ ఉంటాయి. వాళ్ళు మాత్రం ఢిల్లీలో తెచ్చుకుంటారు, అదైతే మాకు తెలుసు ఆ విషయం. అండ్ ఢిల్లీలో బాగుంటాయి కూడా. కాకపోతే మీరు ప్రతిసారి ఢిల్లీ వెళ్ళి తెచ్చుకోలేరు, అది డ్రాబ్యాక్. హైదరాబాద్లో ఉంటాయి అన్నమాట హోల్సేల్ షాప్స్. మళ్ళీ వైజాగ్లో ఉంటాయి హోల్సేల్ షాప్స్, అండ్ విజయనగరంలో ఉంటాయి హోల్సేల్ షాపులు, శ్రీకాకుళంలో ఉంటాయి హోల్సేల్ షాపులు. ఎవరైనా చెప్తారు ఎక్కడ ఏంటి అని చెప్తారనమాట. మీరు ఎక్కడ తెస్తారు, ఏ షాపులు తెస్తారని అయితే నన్ను అడగద్దు. ఎందుకంటే కొన్ని సీక్రెట్స్ అనేవి మెయింటైన్ చేయాలి బిజినెస్లో. మేము ఎక్కడ తెస్తామన్నది మేమైతే చెప్పలేము, రివీల్ చేయలేము. కానీ విజయవాడలో ఉంటాయి, మళ్ళీ అండ్ హైదరాబాద్లో ఉంటాయి, విజయనగరంలో ఉంటాయి, శ్రీకాకుళంలో ఉంటాయి. వీటి నుండే ఒక ప్లేస్ నుండి అయితే మేమైతే తీసుకొస్తాము స్టాక్ అయితే. ఇంకొకటి ఏంటంటే కస్టమర్స్ వస్తారు కానీ మీరు ఎక్కడ నుండి తెస్తారు స్టాకు అని అడుగుతుంటారు అనమాట. తప్పదు, ఇంకా చెప్పాల్సి వస్తుంది కొన్నిసార్లు. అదే చెప్పకూడదా అంటే చెప్పొచ్చు, అదేం ప్రాబ్లం కాదు. ఓపెన్ మార్కెట్ అయిపోయింది. ఇప్పుడు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తున్నారు ఈ ఐటమ్ ఇంత రేటు, ఆ ఐటమ్ ఇంత రేటు అని చెప్పి. ఓకే మీరు పెట్టేస్తున్నారు, ఫర్ సపోజ్ పెడుతున్నారు, చాలామంది పెడుతున్నారు. కాకపోతే ఏంటంటే మరి రెంట్ల గురించి ఆలోచించట్లేదు.
అది ఇంత కదా అని ఆలోచిస్తున్నారు, కానీ ఐటెం ఇంత కదా అని ఆలోచిస్తున్నారు, కానీ రెంట్లో ఆలోచించట్లేదు, మా మెయింటెనెన్స్లో ఆలోచించట్లేదు. ఒక ఇద్దరు మనుషులు ఒక దగ్గర ఉంటే మనిషికి 10,000 చెప్పిన ఒక 20,000 అయితే కదా షాప్ రెంట్ కట్టుకోవాలి కదా, మెయింటెనెన్స్ కట్టుకోవాలి కదా, మరి అది కస్టమర్ మీదే కదా పడుతుంది. అది ఏ షాప్ అయినా మరి లాభం లేకుండా ఫ్రీ సర్వీస్ సాయిరామ్ సేవ చేయలేరు కదా ఎవరు కూడా. సో అదే ఆలోచించట్లేదు కస్టమర్స్ ఆలోచించరు. ఎవరైతే షాపులు పెట్టుకుందాం అనుకుంటారో ఇవి కూడా ఈ పాయింట్స్ అనేవి కన్సిడర్ చేసి మీరు పెట్టండి. లేదు ఇది ఇంతే, ఆ షాపులో అంతే, ఈ షాపులు ఇంతే అని అంటే మీకు తగ్గట్టు మీరు లాభం వస్తేనే బిజినెస్ అనేది చేయండి. నష్టం వస్తే ఆ ఐటెం వెళ్ళకపోయినా పర్లేదు మీ దగ్గర ఉంచుకోండి, తక్కువ రేటుకి మాత్రం ఇచ్చేయకండి. మళ్ళీ స్టాక్ తెచ్చుకోవాలి కదా, 10 రూపాయలు వస్తుంది 5 రూపాయలు వస్తుంది అని అంటే షాప్ రెంట్లు కట్టలేరు, ఇబ్బంది అయిపోతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైనా గోల్డ్ షాప్ పెడదామని అనుకుంటే ఇంకేమైనా టిప్స్ కావాలంటే వీడియోస్ అయితే చేసి పెడతాను. నాకేమీ పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు, కాకపోతే 1 ఇయర్గా నేను షాప్ చేస్తున్నాను కాబట్టి మాకు కొన్ని తెలుసు. ఆ కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాం అనమాట. టక్కన పెట్టే కంటే ఒక 10-15 వీడియోలు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట, ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి, ఏ ఏరియాలో పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్తో పెట్టాలి, లాభాలు ఉంటాయి, ఎంత మార్జిన్ ఉంటుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా మీకు తెలిసిపోతుంది. సో దాన్ని ఈ వీడియో మరికొన్ని వీడియోస్ అయితే ఈ గోల్డ్ షాప్ సిరీస్ మీకు చేస్తాను, పక్కగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.